హరే కృష్ణ. సేవ ఎలా చేయాలి, ఎంత చేయాలి, ఎవరైనా ఇస్తే చేయాలన్నా, మనమే చేయవచ్చా, ఇదంతా మనం హనుమంతుని దగ్గర నేర్చుకోవచ్చు. ఒకసారి ఏం జరిగిందంటే, హనుమంతుడు ఎప్పుడు సేవ చేస్తున్నాడు కదా రామచంద్రుడికి. పక్కన ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు, హనుమంతుడే అన్ని సేవలు చేస్తే మాకేం సేవ వస్తుంది అని అందరూ అనుకొని ఏం చేస్తారంటే ఓ లిస్టు తయారు చేస్తారు. ఓ పెద్ద లిస్ట్ తయారు చేస్తారు. రామచంద్రుడు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఇవన్నీ సేవలు ఉంటాయి, అన్ని సేవలు వీళ్ళకి ఇస్తున్నాం అని కట్టేసుకుంటారు. ఎవరు సేవలు రాసేసుకుంటారు. హనుమంతుడికి ఒక సేవ కూడా ఇయ్యరు. హనుమంతుడు లేచి అరే ఏంది ఈ సేవ చేద్దామంటే ఈయన చేస్తున్నాడు, ఆ సేవ చేస్తామంటే ఆయన చేస్తున్నాడు, ఏమంటే లిస్టు చూపెడుతున్నారు. ఈ లిస్టులో నీ పేరు లేదు హనుమాన్, నీకేం సేవ లేదని. హనుమంతుడు రామచంద్రుడు సేవ చేయకుండా ఎట్లుంటాడు చెప్పండి? ఒక్క క్షణం కూడా ఉండగలడా? హనుమంతుడు ఎంతో నిరానందపడి ఎక్కడో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అరే నాకు ఒక్క సేవ లేకపోతే నా జీవితానికి అర్థం ఏంటి, నేను రామచంద్రుడు సేవ చేయలేకపోతే నా అర్థం ఏంటి అని ఎంతో బాధపడుతుంటాడు. అయితే రాత్రి పోయి పైన కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఏది మన పైన మేడ మీద కూర్చొని ఏడుస్తుంటాడు. అయ్యో నాకు ఒక్క సేవుడు రాలేదు, ఈ రోజంతా ఒక్క సేవుడు చేయలేదు నేను స్వామి సేవ లేకపోతే ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన వస్తుంది? రామచంద్రుడు పడుకునే కన్నా ముందు ఆవలిస్తాడు కదా, అని ఇట్లా ఆవలిస్తాడు కదా. ఆవలిచ్చినప్పుడు జనరల్ ఇట్లా చిట్కా కొడతారు కొంతమంది, ఇట్లా చిట్కా కొట్టి పడుకుంటారు. ఈ చిట్కా కొట్టేది కూడా సేవని, ఈ సేవ చేస్తానని దుంకుతాడు హనుమంతుడు. అయితే రామచంద్రుడు పక్క మీద వండుకొని ఉంటాడు. అక్కడికి వెళ్ళిపోయి ఇట్లా ఎప్పుడు ఆవలిస్తాడని చూస్తుంటాడు. ఇట్లా ఆవలియంగానే హనుమంతుడి దగ్గర దునికి ఇట్లా చిట్కా కొడతాడు. కొట్టాడు రామచంద్రుడు, ఓరి నాయన ఇది ఎక్కడ రామైనా బాబు, పండుకున్నప్పుడు వచ్చి సేవ అయింది, నీకు ఎవరు చెప్పింది దాన్ని? నాకు ఎవరు చెప్పలేదు స్వామి, నీకు సేవ చేయకుంటే ఉండలేను కదా, ఉన్న సేవ అంతా అందరు సేవకులు తీసుకున్నారు, మరి నాకు సేవ లేకపోతే ఎట్లా బతాను, కనీసం ఈ సేవనే చేసుకుంటాను, పండుకున్నప్పుడు చిట్కా కొడతా అంటాడు. ఇమీడియట్గా రామచంద్రుడు వాళ్ళని పిలుస్తాడు, రాండ్రా నాయన ఇట్లయితే నేను నా వల్ల కాదు, తొందరగా ఏదైనా సేవ ఇవ్వండి, హనుమంతుడికి సేవ చేయలేకుండా ఉండలేడినా, ఏదో సేవ ఇవ్వండి అని చెప్తే సేవ ఇస్తారు. అప్పుడు మళ్ళీ లిస్ట్ అంత కొత్తగా తయారు చేసి ఆయన కొన్ని సేవలు ఇస్తారు. ఇది సేవాభావం అంటే. నాకు సేవ ఎవరిని ఇస్తున్నారా ఇవ్వట్లేదా, సేవ ఉందా లేదా అని కాదు, సేవా భావంతో మనం ముందుకెళ్తే భగవంతుడే మనకు సేవిస్తాడు. హనుమంతుని చూసి నేర్చుకున్న విషయం. హరే కృష్ణ.